హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ. నీట్ రిజల్ట్స్ తర్వాత మాకు చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని సంప్రదిస్తున్నారు. సార్, ఏ కంట్రీకి వెళ్తే మనకి 2025లో బాగుంటుంది, బెస్ట్ యూనివర్సిటీ ఏంటి, బెస్ట్ లొకేషన్ ఏంటి? ఈ వీడియోలో మేము వియత్నాం గురించి చెప్తాము. టూ 2025లో మనకి వియత్నాం ఎందుకు బెస్ట్ లొకేషన్ అండ్ అక్కడ ఉన్న టాప్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మీకు క్లారిటీ వస్తుంది. ఎంబీబీఎస్ కోసం మనము వియత్నాంని ఎందుకు చూస్ చేసుకోవాలి? వియత్నాం వచ్చేసి మనకి ఏషియాలో లొకేట్ అయి ఉంది. ఇండియాకి చాలా క్లోజెస్ట్ కంట్రీ. తర్వాత కేవలము 3.5 అవర్స్లో మనము హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసుకోవచ్చు. వియత్నాంలో మనకి టాప్ 3 సిటీస్ వచ్చేసి హనాయ్, హోచిమన్ సిటీ అండ్ దనాంగ్. దనాంగ్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనొచ్చు, తర్వాత వన్ ఆఫ్ బెస్ట్ టూరిజం డెస్టినేషన్ అనొచ్చు. చాలా మంది ఇండియన్స్ దనాంగ్ సిటీకి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు. వియత్నాం ఎందుకంటే మనకి అక్కడ లో ట్యూషన్ ఫీజ్, లో లివింగ్ ఎక్స్పెన్సెస్, నో డొనేషన్ అండ్ ఆల్సో మనకి సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ. ఇండియాలో మనము ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే మనకి వియత్నాంలో ఫీజు చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. అడ్మిషన్ నుంచి మీకు హాస్టల్ వరకు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మేము అన్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్తో పాటు స్టూడెంట్స్ని సేఫ్గా తీసుకెళ్ళి మేము జాయిన్ చేస్తాము. వియత్నాంలో ఎంబీబీఎస్ ఎందుకు మంచిది అని తెలుసుకున్నాం. ఇప్పుడు వియత్నాంలో ఉన్న ఒక టాప్ అండ్ బెస్ట్ యూనివర్సిటీ వచ్చేసి మనకి డాంగ్ ఏ యూనివర్సిటీ, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దానాంగ్ సిటీ. దానాంగ్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద టాప్ డెస్టినేషన్స్ ఇన్ వియత్నాం. డాంగ్ ఏ యూనివర్సిటీ వచ్చేసి మనకి వియత్నాంలో ఒక స్టూడెంట్ ట్రస్టెడ్ అండ్ ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. ఇక్కడ ఎంబీబీఎస్ వచ్చేసి మనకి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉంటుంది. టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసోసియేటెడ్ హాస్పిటల్. స్టూడెంట్స్కి మనకి క్లినికల్ రొటేషన్స్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టూడెంట్స్కి రియల్ టైమ్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. దాంట్లో పేషెంట్స్ ఇంటరాక్షన్, డయాగ్నోసిస్, అబ్జర్వేషన్ అండ్ ట్రీట్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. పేరెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫుడ్. డాంగ్ ఏ యూనివర్సిటీలో ఇన్ హౌస్ హాస్టల్ ఉంది. హాస్టల్ వచ్చేసి మనకి 3 స్టార్ ఫెసిలిటీ విత్ ఇండియన్ ఫుడ్. ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ని పంపిద్దామనేసి అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కంప్లీట్ సేఫ్టీ, సెక్యూరిటీ, 24/7 మనకి కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటాయి. ఫుడ్ వచ్చేసి మనకి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. సో ఫుడ్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి హాస్టల్లో కంప్లీట్గా మనకి వైఫై, లాండ్రీ, తర్వాత మనకి క్లీన్ అండ్ టైడీగా ఉంటుంది. మనకి 24/7 వర్కింగ్ స్టాఫ్ ఉంటున్నారు. అలానే సెక్యూరిటీ కూడా ఉంటుంది అక్కడ. సో హాస్టల్ పరంగా అయితే స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీరు వై యూ షుడ్ చూజ్ యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ? యాపిల్ అకాడమీ కన్సల్టెన్సీ ద్వారా మోర్ దెన్ 500 స్టూడెంట్స్ వరకు మేము డిఫరెంట్ కంట్రీస్కి పంపించాము. పేరెంట్స్ కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే యాపిల్ అకాడమీ ద్వారా మేము కంప్లీట్ వీసా ప్రాసెస్ అయినా సరే, అకామిడేషన్, ఇండియన్ ఫుడ్, ప్రతి ఒక్క ఫెసిలిటీస్ తోటి వాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫ్రమ్ అడ్మిషన్ లెటర్ టిల్ వీసా కంప్లీట్గా మేమే చూసుకుంటాం. ఇది 100% వీసా గ్యారంటీడ్ ప్రాసెస్. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మేము ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతూ మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తాము. అలానే వీసా కూడా 100% చేస్తాం. ఆఫ్టర్ ఎంబీబీఎస్ మనము ఎఫ్ఎంజీఈ, యుఎస్ఎంఎల్ఈ ఈ ట్రైనింగ్ కోసం మీరు బయట ఎటువంటి కోచింగ్ తీసుకునే అవసరం లేదు. మీకు యూనివర్సిటీలోనే మీకు యుఎస్ఎంఎల్ఈ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఎంజీఈ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఫారెన్లో ఎడ్యుకేషన్ చేయాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ దాకా వెయిట్ చేసేదానికన్నా ఇమ్మీడియట్గా డిసిజన్ తీసుకోండి. ఇండియాకి దగ్గరలో ఉన్న ఏషియన్ కంట్రీని చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం డాంగ్ ఏ యూనివర్సిటీ as well as Vietnam is the right choice. Admissions are open and very limited seats are available, so contact us as early as possible. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ మీద మీరు కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ప్రాసెస్ గురించి మా టీమ్, యాపిల్ అకాడమీ టీమ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.